ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షపాతం తక్కువగా ఉండడం వ్యవసాయ రంగాన్ని నిశ్చయం చేశాయి. నైరుతి ఋతుపవనాల వల్ల కురిసిన వర్షాలు సాధారణ వర్షపాతం కంటే 30% తక్కువగా కురిశాయి. గత సంవత్సరం కురిసిన వర్షాలతో పోలిస్తే ఇది సగం కూడా కాదు, కేవలం 42% మాత్రమే. కాలం కలిసినందువల్ల వ్యవసాయ రంగం అనుకున్నంత పుంజుకోలేదు. ఈ రంగం అభివృద్ధి 10% తగ్గిపోయింది. పారిశ్రామిక సేవా రంగాలు నిలుపుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆశలకు జీవం పోస్తున్నది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో సేవా పారిశ్రామిక రంగాలదే ప్రధాన వాటా. సేవా రంగంలో అభివృద్ధి గత సంవత్సరం 2013-14 సంవత్సరం 5.3% కాగా 2014-15 సంవత్సరంలో అది 9.7% పెరిగింది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి గత సంవత్సరం 0.1% కాగా ఈ ఏడు అది 4.1% చేరింది. జాతీయ స్థాయిలో ఆర్థిక రంగ పురోగమనానికి తోడు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2015-16 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉండగలదని చెప్పి భావిస్తున్నాం. బడ్జెట్ రూపకల్పనలో అన్ని నిర్ణయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయో సంక్షేమాలే గీటురాయి. ఈ స్ఫూర్తితోనే ప్రభుత్వం 3 ప్రాధాన్యాలను గుర్తించింది. ఇందులో మొట్టమొదటిది బలహీన వర్గాల సంక్షేమం. మన జనాభాలో ఎక్కువ మంది ఆధారపడిన రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయ అనుబంధ రంగాలకు వికాసం రెండవది, పారిశ్రామిక రంగ అభివృద్ధి మూడవది. అధ్యక్ష, ఈ 3 ప్రాధాన్యాలు మాత్రమే కాదు, మా ప్రభుత్వ సిద్ధాంతాలు కూడా. గడిచిన 9 నెలల స్వల్పకాలంలో ఈ ప్రాధాన్యాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఏం చేసింది, వచ్చే సంవత్సర కాలంలో ఏం చేయాలనుకుంటున్నది క్లుప్తంగా వివరిస్తాను. అధ్యక్ష,